మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ గాని, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట చేసిన ప్రచారం ఏంటంటే, కాళేశ్వరం కూలిపోయింది, కొట్టుకుపోయింది, 1,00,00,000 గంగల పాలైనని చెప్పేసి గత ఎన్నికల్లో ప్రచారం చేశారు. బట్ ప్రభుత్వం ఇప్పుడైతే కాళేశ్వరం ఏదైతే ఎన్డీఏసీ చెప్పిందని చెప్పేసి రిపేర్లకు సంబంధించి పనులు స్టార్ట్ చేసింది. నిన్న మంత్రుల బృందంతో పెద్ద పెద్ద ఎత్తున కూడా ముఖ్యమంత్రి నిన్న మేడిగడ్డను కూడా సందర్శించడం జరిగింది. సో కాళేశ్వరం రిపేర్లకు సంబంధించి మనతో మాట్లాడడానికి నీటి రంగ నిపుణులు వి ప్రకాష్ ఉన్నారు. సరేంటి ప్రభుత్వంలో కాళేశ్వరం సంబంధించి రిపేర్ చేయాలని ఒక ఆలోచన అయితే వచ్చింది, ఒక అడుగు ముందుకేసింది, ఎట్లా వస్తున్నారు? రిపేర్ చేయాల్సి వస్తుంది, కానీ వాళ్ళు ఎందుకు ఇంతకాలం జాప్యం చేశారంటే ఆ, అక్కడ పోలవరం పూర్తి కాలేదు. పోలవరంలో నీళ్లు నిల్వ చేస్తే డెల్టాకు రెండో పంటకు కానీ మొదటి పంటకు నాట్లు వేసుకోవడానికి కానీ స్టోరేజ్ కావాలి. ఆడ మేడిగడ్డ కట్టిన కాంచి డెల్టా రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంటే నీటి పారుదల సక్రమంగా అక్కడ చేరితేనే వాళ్ళు నాట్లు వేసుకోగలుగుతారు. ధవళేశ్వరం దగ్గర స్టోరేజ్ లేదు. అందుకని ఏం చేశారు, 57 ఏళ్ళు గోదావరి మీద ఒక్క బ్యారేజ్ కట్టలేదు, నీళ్ళు ఆపలేదు. తెలంగాణ ఉద్యమానికి కొంచెం జడిసి రాజశేఖర రెడ్డి గారు ఎల్లంపల్లి మొదలు పెట్టారు, కానీ పూర్తి చేయలేదు. అదే కేసీఆర్ 3 సంవత్సరాలలో 7 బ్యారేజీలు కట్టాడు. ఆయన సదర్మాట్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎల్లంపల్లి పూర్తి చేశాడు, సదర్మాట్ కంప్లీట్ చేశాడు, దాని కింద ఉన్న సుందిల్లా, తర్వాత అన్నారము, తర్వాత మేడిగడ్డ కింద సమ్మక్క బ్యారేజ్, దాని తర్వాత సీతారాం బ్యారేజ్. అది నిర్మాణంలో ఉండగా ప్రభుత్వం పడిపోయింది. అంటే 57 ఏళ్ళు ఒక్క బ్యారేజ్ కట్టకపోవడానికి కారణం ఏంది? ఈ 3 ఏళ్ళు, ఇది 3 ఏళ్ళల్లో 7 బ్యారేజీలు కట్టాక మేడిగడ్డ ఎట్లా బ్రీచ్ అయింది అంటే, మేడిగడ్డ కూల్చాలనే కుట్ర జరిగింది. ఆ కూల్చడంలో ఇద్దరికి ప్రయోజనం ఉంది. ఒకటి, డెల్టా రైతులకు 57 ఏళ్ళు ఎట్లా నీళ్ళు వచ్చినాయో అట్లా నీళ్లు రావాలంటే ఏ అడ్డంకి ఉండకూడదు. ప్రాణహితకు అడ్డంకి ఏమైంది? మేడిగడ్డ అయింది. ఆడికి వచ్చిన నీళ్ళని వచ్చినట్టు కేసీఆర్ గారు భారీ లిఫ్టులు పెట్టి ఎత్తిపోస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని పేల్స్తే తప్ప అది కాదు. అయితే ఆశించినట్టుగా అది కూలలేదు. నిన్న రేవంత్ రెడ్డి పోయినప్పుడు వచ్చినప్పుడు కూడా విజువల్ చూపెట్టారు, కూలలేదు. అక్కడ గేట్ల దగ్గర మాత్రం కొద్దిగా పరపర అని రావాలి. కానీ వీళ్ళు ఎప్పుడైతే జిలెటిన్స్ పెట్టిందో దానివల్ల ఏమైందంటే పెద్ద శబ్దంతో 3-4 గ్రామాలకు కినబడ్డది రాత్రి. అయితే ఇది ఖచ్చితంగా విధ్వంసం అని చెప్పి ఇంజనీర్. మీరేమో మొదటి నుంచి విధ్వంసం జరిగింది, దానికి సంబంధించి పేలుడు పదార్థాలతో పేల్చివేశారని మీరు చెప్తున్నారు. బట్ నిన్న ముఖ్యమంత్రి కూడా అధికారులు నిర్మాణ లోపం వల్ల పిల్లర్లు కుంగిపోయినాయని చెప్పేసి కూడా నిన్న ముఖ్యమంత్రి చెప్తున్నారు. నాకు ఎంతో కొంత పరిజ్ఞానం ఉన్నది, ఇంజనీరింగ్ పరిజ్ఞానం. ఇప్పుడు నేను దాన్ని ఒప్పుకుంటున్నా. రేవంత్ రెడ్డి ఏదైతే అన్నాడో పార్షియల్లీ కరెక్ట్. ఏంటంటే నిర్మాణ సమస్య ఉన్నది, నిర్వహణ లోపం ఉన్నది. ఇవన్నీ ఎక్కడున్నాయంటే 1 నుంచి 4వ బ్లాక్లో ఉన్నాయి. నీళ్లు పోయినాయి కూడా 5వ బ్లాక్ 6వ బ్లాక్ కా నుంచే పోయినాయి నీళ్లు, 7వ బ్లాక్ కాంచి పోలే, 5వ బ్లాక్ నుంచే పోయినాయి. ఏ ఒత్తిడి లేదు ఆ రోజు. అక్కడ నిమ్మలంగా నిశ్చలంగా ఉన్న కాడ అంత పెద్ద స్ట్రక్చర్ను ఏదో జిలిటిన్స్ పెట్టి పేలుద్దాం అనుకున్నారు. పెద్ద సౌండ్తోనే అది కొంచెం కుంగింది. ఆ కుంగిన దాన్ని రిపేర్ చేయడానికి 3 నెలల టైము, ఒక 300 కోట్లు అయ్యేది కావచ్చు. ఎందుకంటే ఆ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా బ్లాక్ మొత్తం చేంజ్ చేయాలి. కానీ రేవంత్ రెడ్డి ఆశించినట్టుగా అది కూలలేదు, చంద్రబాబు ఆశించినట్టుగా కూలలేదు. బట్ నేను అనడం కాదు, ఇమ్మీడియట్గా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషను, అది బ్లాస్ట్ సౌండ్ రాగానే దాని మీదకి పోయి ఇంజనీర్ చూశాడు. ఏదో 1 ఇంచు తేడా కనబడ్డది, రోడ్డు కుంగినట్టు అనిపించింది. వెంటనే మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ పోయి పెద్ద శబ్దంతో ఇట్లా జరిగింది అన్నాడు. దాన్ని నమ్ముదాం మనం, నేను అన్నది కాదు. రెండవది, అటు సైడ్ నుంచి ఎవరు నిఘా లేదు, సీసీ కెమెరాలు లేవు. సిరివంచ సైడ్ నుంచి ఇసుకలకెళ్ళి నడుచుకుంటూ వచ్చి బాజాప్తా జిలెటిన్స్ పెట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోయిన్లు. సరే, అప్పుడు కేసీఆర్ గారికి ఎందుకో మరి ఆలోచన రాలేదో, లేకపోతే ఆ ఫ్యాక్ట్స్ని ఆయన ఏ రకంగా జరిగిందని ఆలోచించాడో. ఇంకోటి, షెడ్యూల్ రిలీజ్ అయింది, ఎలక్షన్ షెడ్యూల్. ఆయన చేతిలో రెవెన్యూ లేదు, ఆయన చేతిలో పోలీస్ లేదు. బట్ ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నా అంటే, ఆయన అంచనాలు తారుమారైనాయి కాబట్టి కూలలేదు అది. నిన్న కూడా ఆయన పోయినప్పుడు అక్కడ కూలలేదు. కానీ అన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. నిన్న స్పీచ్లో కూడా కాళేశ్వరం కూలిపోయింది అన్నాడు. గంట కింద ఆయన పోయినప్పుడు అక్కడ కూలినట్టు ఏమన్నా కనబడ్డదా ఏ విజువల్నైనా ప్రజలకు? రెండవది ఏంటంటే, పోలవరంలో నీళ్లు నింపేదాకా ఆయన కట్టడు అని చెప్పి నేను ఎప్పుడు చెప్పినాను, దాదాపుగా 2 సంవత్సరాల కింద చెప్పాను. పోలవరంలో నీళ్లు నిండితే తప్ప రేవంత్ రెడ్డి దాన్ని రిపేర్ చేయడు. ఎందుకంటే ఈయన ఇండిపెండెంట్ చీఫ్ మినిస్టర్ కాదు. అట్లని చెప్పి ఢిల్లీ వాళ్ళు నడిపిస్తున్నారంటే పొరపాటు. ఈ అమరావతి నుంచి నాకు అన్ని రకాల ఆర్డర్స్ వస్తాయి. ఇక్కడ ఆయన తన తరఫున, చంద్రబాబు తరఫున ఆదిత్యనాథ్ దాసును కూర్చోబెట్టాడు. వాళ్ళిద్దరు చెప్పంది రేవంత్ రెడ్డి ఏ పని చేయడు ఇరిగేషన్లో. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉత్సవ విగ్రహమే. కాబట్టి అక్కడ నుంచి ఆదేశాలు వచ్చినాయి, వచ్చే సంవత్సరం
పోలవరంలో నీళ్ళని నిల్వ చేస్తున్నాం. బాధాపుతో ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు చెప్పాడు. అది చెప్పినాక అప్పుడు రేవంత్ రెడ్డి ఎన్డీఎస్ఏ ఇచ్చిన రికమెండేషన్ కావచ్చు, పీసీ కోసి ఇచ్చిన రికమెండేషన్ కావచ్చు, రిపేర్ చేయమన్నారు కదా, అప్పుడు మొదలుపెట్టాడు. మొదలుపెట్టి ఏమంటాడు, లెటర్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాడు. అరే ఎల్ఎన్టీ వాడు వాడే కడతాను అన్నాడు. తర్వాత చిన్న రిపేర్ అది, ఒక బ్లాక్ తీసి మళ్ళీ కట్టాలంతే. దానికి ఏదేదో కొండంత రాగం తీస్తూ ఉన్నారు. అన్నారం సుందిలలో ఏమీ జరగలేదు నష్టం. అది యాన్యువల్ మెయింటెనెన్స్ కింద ప్రతిసారి చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఏ ప్రాజెక్టులైనా మెయింటెనెన్స్ కోసం కొంత గ్రాంట్ పెట్టి ఆ మెయింటెనెన్స్ పనులు చేస్తూ ఉంటారు. అన్నారం సుందిల్లో చేయాల్సింది మెయింటెనెన్స్. ఇంతకాలం ఇసుక మెట్లు వేసింది, నీళ్ళు నిల్వ చేయలేదు కాబట్టి ఆ ఇసుక తీయడానికి ఆడ మెయింటెనెన్స్ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా ఏం పెద్ద రిపేర్ అక్కర్లేదు. ఒక బ్లాకును తిరిగి కట్టాలి. 8 బ్లాకులు కట్టిన వాళ్ళు 2 ఇయర్స్లో ఒక బ్లాకును కట్టడానికి వాళ్ళకు 2-3 నెలల కంటే మించి ఉండదు. బట్ ఇప్పుడు కూడా దాన్ని కట్టడు. ఇప్పుడు ఏంటంటే ఏదో ఒక అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారంలో ఆలస్యం చేసి దీన్ని ఎలక్షన్ల కంటే ముందు కంప్లీట్ చేస్తాడు. ఈ 5 ఏళ్ళు రైతులు దాదాపుగా 60-70 లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేది నష్టపోయారు. అంటే స్టెబిలైజేషన్. ఎన్డీఏసీ చెప్పిన ప్రకారం చేయండి, ఖచ్చితంగా ఎన్డీఏసీ సూచనలు తీసుకోండి, 1-2 సార్లు పరీక్షలు చేయండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో నిర్మాణంలో లోపం ఉంది కాబట్టి ఈసారి మా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దని చెప్పేసి కూడా ఆఫీసర్లకు సూచిస్తున్నారు. అసలు ఏమైందని చెడ్డ పేరు వస్తుంది ఆడ? 1-2 సార్లు ఎందుకు చేయాలి? ఆడ ఏమున్నదని చేయాలి? ఏమీ జరగలే. ఒకవేళ నిజంగానే నిర్మాణ లోపం ఉంటే ఇప్పుడు ఈ 3 ఏళ్లలో అంటే దాదాపు 2 వర్షాకాలాలు పోయినాయి. 2004, 2005, 2006 అంటే 2 వర్షాకాలాలు పోయినాయి. ఇప్పుడు ఒక వర్షాకాలం మళ్ళీ రాబోతున్నది. కొన్ని లక్షల క్యూసెక్ల నీళ్లు ఆ కూలిపోయిన అని చెప్పబడుతున్న 7వ బ్లాక్ మా నుంచే మొత్తం అన్ని బ్లాక్ల కిందకి వెళ్ళి పోయినాయి. గేట్లన్నీ తీసే ఉన్నాయి కదా. దేనికన్నా ఏమన్నా అయిందా? అన్నారం మీకెళ్ళి సుందెల్లో మీకెళ్ళి కొన్ని లక్షల క్యూసెక్లు వచ్చినాయి. ఏమన్నా అయిందా? ఇది అంతా ఏంటంటే జనాన్ని పిచ్చోళ్ళని చేసి జనం అబద్ధాలు నమ్ముతాను కాబట్టి జనాన్ని రేవంత్ రెడ్డి గొర్రెలు అనుకుంటున్నాడు. గొర్రెలు ఎదురు తిరిగితే ఏమవుతుందో రేపటి ఎలక్షన్లో తెలుస్తుంది. ఇంకోటి, తమిడిహెట్టి దగ్గర ఏదైతే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు కూడా ఎల్లంపల్లి నుంచి నీళ్ళు తీసుకొని చేవెళ్లకు నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నామని చెప్పి సాధ్యమైద్దా ఇప్పుడు తమిడిహెట్టి దగ్గర సంబంధించి? అంటే ఇప్పుడు తుమ్మిడిహట్టి దగ్గర కేసీఆరే కడదాం అనుకున్నాడు. మీరు టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో చూడండి. తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టి ప్రాణహిత చేవెళ్లను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని చెప్పి కేంద్రం మీద ఒత్తిడి తెస్తామని చెప్పి టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఉంది. ఆయన ఏమైనా కట్టొద్దు అనుకున్నాడు తుమ్మిడిహట్టి దగ్గర? ఆ సాధ్యం కాలేదు కాబట్టి వదిలేశాడు. ఎందుకు అంటే 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, 148 మీటర్స్ ఎత్తులో కట్టుకోమని చెప్పి మహారాష్ట్ర వాళ్ళు చాలా సీరియస్గా చెప్పడం జరిగింది. ఎందుకు అంటే 152 అయితే కనుక చాలా సబ్మర్జెన్స్ ఉంటుంది మాకు. నేను మోరోవర్ దానికి వ్యతిరేకంగా కొట్లాడి నేను ఎమ్మెల్యే అయినా అక్కడ, నేను ముఖ్యమంత్రిగా ఉన్నా, జైలు పోయిన నేను ఎట్లా ఒప్పుకుంటా అనుకున్నారని చెప్పి విద్యాసాగర్ రావు గారు మన గవర్నర్గా ఉన్న తెలంగాణ బిడ్డ ఎంత ప్రయత్నం చేసినా కూడా ఫడ్నవీస్ ఒప్పుకోలేదు. కేసీఆరే కాదు, ఆయన కూడా ప్రయత్నం చేశాడు. వాళ్ళకి అంత పట్టుదలన్నప్పుడు ఎంత డబ్బైనా ఇస్తాను కేసీఆర్ అన్నాడు. సబ్మర్జెన్స్ అయినప్పుడు రైతులకు ఎంత అయినా ఇస్తా అన్నాడు. అయినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. రెండవది ఏంటంటే అక్కడ మనకు లంబకోణంలో కనబడదు. చాలా దిక్కులు ఏమైందంటే బ్యారేజ్ కట్టాలంటే నదికి అడ్డంగా కడతారు. అక్కడ 2 నదులు కలిసేది వై జంక్షన్ లాగా ఉంటుంది. వై జంక్షన్లో బ్యారేజ్ కట్టడం అనేది స్క్యూ పద్ధతిలో ఉంటుంది. టెక్నికల్గా ఇప్పటివరకు ప్రపంచంలో స్క్యూ పద్ధతిలో బ్యారేజ్ అనేది కట్టలేదు ఎవరు. ఇదొక సమస్య ఉన్నది. మూడోది ఏంటంటే శాంక్చురీ ఉంది పక్కనే, ఇటు వేణుగంగా ఇటు ప్రాణహిత. ఆ ఎల్ షేప్లో శాంక్చురీ ఉంటుంది. ఆడ బ్యారేజ్ కట్టాలంటే శాంక్చురీలో 300-400 దాదాపు 500-600 ఎకరాలు కావాలి. ఒకటేమో కట్టడానికి కట్టకు కావాలి, తర్వాత పనులు చేసుకోవడానికి కావాలి. ఇది జస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే మహారాష్ట్ర వైల్డ్ లైఫ్ ఇవ్వాలి ఫస్ట్ పర్మిషన్, కేంద్ర వైల్డ్ లైఫ్ ఇవ్వాలి. ఈ 2 ఆయన ఇచ్చినా కూడా సుప్రీంకోర్టు తన పవర్ను తన దగ్గర పెట్టుకున్నది. వీళ్ళు ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్టు ఇస్తున్నాయి, అంత అభయారణ్యం అంతా పోతుంది, శాంక్చురీస్ పోతున్నాయని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా కూడా మేము ఒప్పుకోము, మా సుప్రీంకోర్టు జ్యూరీ ఇవ్వాలని చెప్పి పెట్టుకున్నారు. 10 ఏళ్ళైనా కూడా అది వచ్చేది కాదు. ఇంకోటి ఏంటంటే 4,000 కోట్ల పైన అవుతుంది అక్కడ కట్టాలంటే. ఇది అందుకే కేసీఆర్ ఏం చేశారంటే తీరా అక్కడ కట్టినా కూడా రిజర్వాయర్ సైజ్ తగ్గిపోతుంది. 5.8 టీఎంసీల నుంచి 1.8 టీఎంసీలు, 5.6 టీఎంసీల నుంచి 1.8 టీఎంసీలో తగ్గిపోతుంది. 1.8 టీఎంసీలలో మనకు దొరికే నీళ్ళు 44 టీఎంసీ. మనకు కావాల్సింది 200 టీఎంసీలకు పైన. ఎందుకంటే ప్రాణహిత చేవెళ్ళలో ఫస్ట్ పెట్టింది 16,40,000 ఎకరాలు.
కేసీఆర్ వచ్చినాక పెట్టింది 45 లక్షల ఎకరాలు. మరి నీళ్ళు ఎక్కడ సరిపోతాయి? 44 టీఎంసీలు హైదరాబాద్కు మంచినీళ్ళకే కావాలి. దాదాపు 60 టీఎంసీలు ఎన్ రూట్ విలేజ్కున్న హైదరాబాద్కు తాగునీటి అవసరాలు పరిశ్రమ అవసరాలకే కావాలి. కాబట్టి ప్రాణహిత ఆయన కట్టినట్టయితే చెవెళ్ళ దాకా కాదు, హైదరాబాద్ మంచినీళ్ళు కూడా వెళ్ళాయి. అందుకే ఆయన ఏమన్నాడంటే ఒక 20 టీఎంసీలు ఆయన వార్దా నుంచి తీసుకుందాము. ఇప్పుడు 11,000తో ఏవైతే కాలువలు మొదలుపెట్టి కొంత పూర్తి చేశారో ఆ కాలువలు వేస్ట్ కావద్దని చెప్పి ఏం చేశాడు, తుమ్మిడేటి కంటే పైన వార్దా నది మీద వేన్గంగ కలవక ముందు ఈ రెండు కలిస్తే ప్రాణహిత అవుతాయి. అయితే 2 కిలోమీటర్ల పైన కనుక వార్దా మీద బ్యారేజ్ కట్టినట్టయితే అక్కడ స్టోర్ అయ్యే నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ కాలువలకు మళ్లించవచ్చు గ్రావిటీతోని. కాబట్టి ఆదిలాబాద్లో ఆ ప్రాజెక్టు ఉండి వాళ్ళు 50,000 ఎకరాలు పెట్టారు, నేను 2 లక్షల ఎకరాలకు ఇస్తా అని చెప్పి వార్దా నీటిని మళ్లించడానికి 700 కోట్లే. అక్కడ 4,000 కోట్లు అక్కర్లేదు, శాంక్షరీ లేదు, సబ్మర్జెన్స్ లేదు, నది హైట్ మీదనే అద్భుతమైన ప్రణాళిక కేసీఆర్ చేస్తే 2.5 ఏళ్ళైనా కూడా చంద్రబాబు అడ్డుపులు వేశాడు. ఎక్కడో ఆంధ్ర ఉంది, ఇక్కడికి 300 కిలోమీటర్ల పైన ఉంటుంది, అయినా కూడా దీనికి అడ్డుపులు వేశాడు. ఈ దరిద్రునికి ఆ అడ్డుపుల తొలగించడానికి చేతనైతే లేదు ఈ సన్యాసికి. ఈయన మాత్రం అడ్డగోలు మాటలు మాట్లాడతాడు. ఇవన్నీ ముఖ్యమంత్రికి తెలియదా, నిన్న అధికారులకు తెలియదా, ఇరిగేషన్ అధికారులకు తెలియదా? ఇంత డీటెయిల్గా కట్టి తీరుదాం ప్రాజెక్ట్ అని ఎట్లా చెప్తున్నారు ప్రభుత్వం? నేనేమంటున్నా, ప్రాణహిత బ్యారేజే కడితే వి ప్రకాష్ అంటాడు భారతదేశం వదిలిపెట్టిపోతానని బహిరంగంగా ఏడాది కింద నేను సవాల్ చేశాను జీటీవీలో. ఆ బ్యారేజే రేవంత్ రెడ్డి కట్టగలిగితే వి ప్రకాష్ ఆఖరి శ్వాస వరకు ఎన్నడూ భారతదేశంలో అడుగుపెట్టాడు. అంటే కన్న భూమి మీద ఇంత ప్రేమ ఉన్నోన్ని నేను ఎందుకంటున్నా అంటే జస్ట్ ఇంపాసిబుల్. ఈయనకు దేవాదులు ఎక్కడున్నదో తెలియదు, బనకచెర్లు ఎక్కడున్నదో తెలియదు, ఏ నది ఏ వాగు ఎక్కడున్నదో తెలియదు, ఏది పడితే అది. మాకు చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు తుపాకి రామడు అనేటోడు, వాడు కర్ర తుపాకి పట్టుకొని నెత్తికి టోపీ పెట్టుకొని ఇంటి ముందరికి వచ్చి బిచ్చం అడుకునేటోడు. వాడు ఎట్లా మాట్లాడేదంటే చెర్ల మంట పెడతాను, తూములో అన్నం వండుతాను, ఊరోళ్ళందరికీ 6 పూటలు పెడతాను అనేటోడు. అంటే అడ్డగోలు మాట్లాడేటోడిని తుపాకి రాముడు అంటాడు. పిట్టల దొర అనే సినిమా కూడా వచ్చింది. ఈయన అంతకంటే అధ్వాన్నం. ఏబిసిడీలు తెలియదు కానీ ఇంగ్లీషు గురించి అనర్గళంగా మాట్లాడతాడు. ఏబిసిడీలు తెలివై, నీళ్ళ గురించి క్యూసెక్కులు తెలివై, వాగులు ఎక్కడో తెలివై, నదులు ఎక్కడో తెలివై. రివర్స్ కేసీఆర్ గారికి ఏమో ఇంజనీర్ల కంటే ఎక్కువ అన్నది, ఏ వాగు ఎడిపోతుంది, ఎక్కడ కలుస్తుంది, దాని కాంటూర్ లెవెల్స్ ఎంత. ఈయనకు జీరో. ఆయన మాట్లాడే మాటలను మనం ఎట్లా తీసుకుంటాం? తుమ్మిడట్టు అనేది సాధ్యం కాదు. ఒకవేళ కట్టినా కూడా ఆ స్క్యూ పద్ధతిలో కట్టడం సాధ్యం కాదు. ఒకవేళ కడదామనుకున్నా ఇంజనీర్లు ఎవరైనా ప్లానింగ్ ఇచ్చినా శాంక్షరీ పర్మిషన్ దొరకదు. ఈయన మళ్ళీ జన్మెత్తాల్సిందే. ఈ జన్మలను అయితే రేవంత్ రెడ్డికి సాధ్యం కాదు అన్ని సంవత్సరాలు వెయిట్ చేయడం అనేది. ఇంత చేసినా కూడా 44 టీఎంసీలే తీసుకునేది. దానికంటే పైన వార్దా మీద కట్టినట్టయితే 20 టీఎంసీలతో ఆదిలాబాద్కి ఇవ్వచ్చు. కింద నుంచి మనం ఎట్లాగ ఎత్తిపోసుకోవాల్సిందే, తప్పదు. ఆయనకు తెలుసా తెలంగాణకు దిక్కే ప్రాణహిత. ఇప్పుడు మనకు 988 టీఎంసీలు, మనకు దాదాపుగా 86 టీఎంసీలు అనుకోవచ్చు. మన గోదావరిలో అలొకేషన్ అది బచావత్ ట్రిబ్యునల్ ద్వారా వచ్చిన వాటర్ని దిగిపోయేటప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మన వాటా ఇంత, ఎందుకంటే మన కంటెంప్లేటెడ్ ప్రాజెక్టు, ఆన్గోయింగ్ ప్రాజెక్టులు, అంతకుముందున్న ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులకు కలిపి ఇంత అవసరం ఉంటుందని డిసైడ్ చేశారు. 1480 టీఎంసీలను బచావత్ ఇస్తే 968 టీఎంసీలు తెలంగాణకు. ఇప్పుడు మనము వాడుకుందామంటే పైనుంచి హార్డ్లీ 200 టీఎంసీలు కూడా రావు. అది కూడా ఏంటంటే ఎల్లంపల్లి దగ్గరికి వచ్చే కడెం ప్రాజెక్టు వాటర్ కావచ్చు. కడెంలో కెపాసిటీకి తగ్గట్టుగా కాకుండా తక్కువ కట్టారు డ్యామ్. రిజర్వాయర్ ఇంకా పెద్దగా కట్టాల్సి ఉండే, అభయారణ్యం మునిగిపోతుందని చెప్పి 7 వాగులకు వెళ్ళి నీళ్ళని తీసుకొస్తుంది. ప్రతి సంవత్సరం కూడా అలుగుపడుతుంది. కట్టిన మొదటి సంవత్సరమే కొట్టుకపోయింది అది 56లో. అయితే అదేంటంటే ఒక 30-40 టీఎంసీలు మనకు ప్రతి సంవత్సరం వస్తాయి. పైన శ్రీరామ్ సాగర్కు వచ్చేది గ్యారంటీ లేదు. ఓన్లీ బాగా వరదలు వస్తాయి తప్ప రావు. కాబట్టి పైన నీళ్ళు లేవు. ప్రాణహితలో ఉన్నాయి, ఇంద్రావతిలో ఉన్నాయి, శబరిలో ఉన్నాయి. శబరి మనకు లేదు ఇప్పుడు. 7 మండలాలు పోయినాయి కాబట్టి శబరి పోయింది. తెలంగాణ లేదు ఇప్పుడు. అది ఈ పోయిన 7 మండలాల్లో వస్తుంది. అది క్యాచ్మెంట్ ఎక్కడో ఒరిస్సా నుంచి వస్తుంది. ఇంద్రావతి కూడా అంతే. ఈ ఇంద్రావతి ప్రాణహిత అంటే 3 వంతుల 3 వంతుల నీళ్లు ఈ మూడిట్లే ఉన్నాయి. కాబట్టి డెల్టాలో 14 లక్షల ఎకరాలకు నీళ్లు కావాలనుకుంటే ప్రాణహిత నీళ్ళే దిక్కు. ఎందుకంటే వాళ్ళకి స్టోరేజ్ లేదు కాబట్టి. అందుకని మేడిగడ్డ పేల్చేశారు. దానికి ఇప్పుడు ఇక్కడ పోలవరంలో రిజర్వాయర్లో నీళ్ళని నింపితే అప్పుడు చేస్తారు. ఇప్పుడు తుమ్మిడాటి ప్లాన్ ఏంటంటే వాళ్ళది అక్కడ నుంచి ఒక వాగు ద్వారా కొంత లిఫ్ట్ చేసి సుందిలలో వేయాలనేది. అది సాధ్యమవుతుంది. కానీ తుమ్మిడాటి బ్యారేజ్ కట్టడం అనేది సాధ్యం కాదు. ఇప్పుడు
వచ్చిన నీళ్ళను వచ్చినట్టుగా సుందీళ్లకు మళ్లించవచ్చు. ఎప్పటివరకు కంప్లీట్ అవుతుంది? ఇప్పుడు పరీక్షలు స్టార్ట్ చేసినా ఎంత బడ్జెట్ అవుతుంది? ఎప్పటిలోపు ఖచ్చితంగా పని జరిగితే ఎంతకాలం పడుతుంది కాళేశ్వరం రిపేర్లకు సంబంధించి? కేసీఆర్ అనేవాడు ఉండుంటే 2024 ఖరీఫ్ నాటికి అయిపోయేది, నీళ్ళు వచ్చేది. రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి పోలవరంలో నీళ్ళు, ఎందుకంటే ఈయన ఆంధ్ర ప్రయోజనాల కోసం ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, చంద్రబాబుకు ఒక బానిసలాగా పనిచేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ నీళ్లు పోలవరంలో డెల్టాకు సరిపోని నీళ్ళు వస్తేనే ఇది మేడిగడ్డ కంప్లీట్ అవుతుంది, లేకపోతే కాదు. కాళేశ్వరం సంబంధించిన ముఖ్యమంత్రి కూడా కాళేశ్వరం అవినీతికి సంబంధించి సిబిఐ కూడా మరొకసారి లేఖ రాశాను. గతంలో బీజేపీ నేతలు అన్నారు కాళేశ్వరం బీఆర్ఎస్ పార్టీకి ఏటీఎంగా మారిపోయింది, బట్ కాళేశ్వరం జరిగిన అవినీతికి సంబంధించి ఎందుకు ఇంకా దానికి సంబంధించి విచారణ జరగట్లేదు, అరెస్టులు జరగట్లేదు అని చెప్పేసి కూడా నేను చెప్తున్నాను. మెడ మీద తలకాయ ఉన్న ఒక ముఖ్యమంత్రి, ఆ తలకాయల బేజా ఉంటే ఎంక్వైరీ స్టార్ట్ కాలేదు, అవినీతి అని ఎట్లా చెప్తాడు? ఇప్పుడు నువ్వు చెప్పొచ్చు, మీ కెమెరామెన్ చెప్పొచ్చు, దారిన పోయే దానయ్య చెప్పొచ్చు. ముఖ్యమంత్రి అనేటోడు ఒక హుందాతనంతో మాట్లాడాలి. ఒక రాష్ట్రానికి హెడ్, ఒక అసెంబ్లీకి సభానాయకుడు. ప్రజలందరూ ముఖ్యమంత్రి స్థానానికి గౌరవం ఇస్తారు. ఇప్పటికీ 1000 సార్లు చెప్పాడు అవినీతి అవినీతి అని. నీ దగ్గర దమ్ము లేదా? అవినీతి ఉంటే బయట పెట్టరాదు, మేమందరం సపోర్ట్ చేస్తాం. ఇప్పటిదాకా ఏ ఎఫ్ఐఆర్ అన్నా 28 ప్యాకేజీలు ఉన్నాయి కాళేశ్వరంలో అని తెలుసా? అసలు 28 ప్యాకేజీలు ఉన్నాయి. కాళేశ్వరం అంటే మేడిగడ్డ అనుకుంటుండు. మేడిగడ్డ 1,00,000 కోట్లు అయితే అవన్నీ తిన్నట్ట కేసీఆర్? 1,00,000 కోట్లల్లో ఎన్ని పనులు అయినాయి తెలుసా ఆయనకు? ఎన్ని సబ్స్టేషన్స్ అయినాయి, ఎన్ని సొరంగ మార్గాల ద్వారా 200 కిలోమీటర్లు పెద్ద పెద్ద ట్రక్కులు పట్టగలిగే, ఓ రోజుకు 2 టీఎంసీలు పోయే టన్నెల్స్ అయినాయి, 1500 కిలోమీటర్ల కాలువలు అయినాయి, 21 సబ్స్టేషన్స్ వచ్చినాయి, 20 పంపింగ్ స్టేషన్స్ వచ్చినాయి. వటిగానే అవుతుందా? పంపులు వచ్చినాయి, చాలా కొన్ని వందల పంపులు వచ్చినాయి. ప్రపంచంలో అత్యధికంగా నీళ్ళని ఎత్తిపోసే 139 మెగావాట్ల పంపులు వచ్చినాయి. అండర్ గ్రౌండ్ సర్జిపూల్స్ వచ్చినాయి, అండర్ గ్రౌండ్ సబ్స్టేషన్స్ వచ్చినాయి. 28 ప్యాకేజీలు, 45 లక్షల ఎకరాలు నీళ్ళు ఇచ్చేటి. ఈ దద్దమ్మకి ఏమన్నా ఓనమాలు తెలిస్తే కదా నీళ్ళ గురించి. ఇటువంటి విధవని తీసుకొచ్చి మనం ముఖ్యమంత్రిని చేసుకున్నాం. ఖచ్చితంగా కాళేశ్వరం రిపేర్ చేయదలుచుకుంటే కరెక్ట్ 3 నెలల్లో అయిపోద్ది, బట్ ముఖ్యమంత్రి ఎట్టి పరిస్థితుల్లో చేయడం. ఎందుకంటే పోలవరం సంబంధించి అక్కడ నీళ్లు మొత్తం నిండిన తర్వాతనే ఇక్కడ కాళేశ్వరం రిపేర్లు అంటూ కేవలం టైంపాస్ చేస్తున్నారు. అధికారులతో మాత్రం ఏదో రిపేర్ చేసినట్టు ప్రజలకు మభ్యపెడుతున్నారు. ఖచ్చితంగా మరొక విషయం ఏంటంటే తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కడితే ఖచ్చితంగా నేను భారతదేశం వదిలిపోతా అని చెప్పేసి గత సంవత్సరమే చెప్పాను. ఒకవేళ జరిగితే మాత్రం ఖచ్చితంగా భారతదేశం మళ్ళీ రా అని చెప్పేసి వి ప్రకాష్ కూడా చెప్తున్నారు. ఒకవేళ కాళేశ్వరం సంబంధించి అవినీతి జరిగితే 3 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నట్టు అని చెప్పేసి కూడా వి ప్రకాష్ ప్రశ్నిస్తున్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.